you. మన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు నేను అడగక్కర్లేదు, మీరందరూ అంత బాగున్నారు కాబట్టి మేమందరం అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసుకొని వచ్చాము. సో వెరీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ సౌండే అయి ఉండాలి, మరి కొంతసేపట్లో ఆయన కూడా వచ్చి అలాగే సౌండ్ చేస్తారు. కానీ అంజలి, ఇది ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అమెరికాలో జరగడం గేమ్ చేంజర్, నిజంగానే గేమ్ చేంజర్ అయ్యింది. అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం జరగడంలో చరిత్రలో మీరు కూడా నిలిచిపోబోతున్నారు, ఎందుకంటే మీదే ఫస్ట్ స్పీచ్ కాబట్టి. ఎస్, అందుకే కమ్ ఆన్, డెలివర్ ద హిస్టారిక్ స్పీచ్. మాట్లాడండి. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఫస్ట్, లేకపోతే లాస్ట్ అడగనా? అన్నీ ఒకేసారి పెట్టండి, అన్నీ కలిపి చెప్పేసి. ఓకే, కిలోలు ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్లు. ఓకే, మీ గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి? మీ లైఫ్లో ఒక డిసిజన్ ఉంటుంది కదా మనందరి లైఫ్స్లోనూ, అది గేమ్ చేంజింగ్గా ఉంటుంది అనమాట. అలా మీ లైఫ్లో గేమ్ చేంజింగ్ డిసిషన్ లేదా మూమెంట్ లేదా సిచ్యువేషన్ ఏంటి? సార్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తాను. అయితే ట్విట్టర్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చదువుతున్నాను. దిస్ ఇస్ బై పూర్వ త్రిభువన్. మై డాటర్ హ్యాస్ టర్న్డ్ అ టీనేజర్ బిట్వీన్ RRR అండ్ గేమ్ చేంజర్. Can he please ensure that his next outing doesn't come when it's time to be a mother-in-law for me? సో దీనికి మేము కొంచెం యాడ్ చేస్తూ, ఐ థింక్ రంగస్థలం ఒక 2 years, RRR విత్ కోవిడ్ కలిపితే ఒక 3, ఇప్పుడు మనకి గేమ్ చేంజర్. సో మీకు అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్, ఇట్స్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్, ప్రొడక్షన్ అండ్ స్టోరీ. కానీ మీకు ఈ సహనం ఎలా వస్తుంది? యువర్ పేషెన్స్? మా డైరెక్టర్స్ నుంచే పేషెన్స్. నాతో పాటు అందరూ అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. అండ్ గ్రేట్ ఫిల్మ్స్, సినిమా లవర్స్ అండ్ లెజెండ్స్తో పనిచేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ అ సాటిస్ఫైయింగ్ జర్నీ చాలా. అండ్ ఏంటో ఇన్ని రోజులు చేస్తున్నాం, నాకేంటో మనసులో ఇప్పుడు అనిపించదు, అది అలవాటు ఏంటో తెలియదు. అంటే బుచ్చిబాబు గారితో అయితే అలవాటు లేదు 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 బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా చాలా లైట్ బాడీ, చాలా ఫాస్ట్గా పరిగెత్తారు. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారండి. SS రాజమౌళి గారు, సుకుమార్ గారు, శంకర్ గారు, ద 3 అల్టిమేట్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో. I think I'm the most lucky and I'm really blessed. Thank you so much. I keep thinking it's like a dream come true for me. Thank you. So what is the uniqueness of Shankar garu అని అడుగుతున్నారు? That you observe, what is so unique about Shankar garu? అంటే ముగ్గురులో so much difference also, and the most common is how they are all the task masters. How టీజర్ లో రామ్ చరణ్ గారు చెప్పినట్టుగానే అన్ప్రెడిక్టబుల్ గా జరిగిపోయింది ఇది. సో తమన్ గారు, హార్టీ వెల్కమ్ టు యు. శంకర్ గారు నాకు నవ్వుతే చాలా ఇష్టం, ఇలాంటి విషయాల్లో చాలా నవ్వుతారు. శంకర్ గారు బాయ్స్ అనేటువంటి సినిమాతో మీరందరూ చూసే ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ తమన్ గారిని ఒక యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన కాంబినేషన్లో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎటు పంపించారు మిమ్మల్ని? అదే నాకు ఇంకా అర్థం కాలేదు, ఎందుకు నన్ను షూట్ చేసి చాలా పెద్ద టెన్షన్. కొన్ని హైగా ఉంటాయి, బట్ ఇది వచ్చి DPA పెంచింది బాడీలో. శంకర్ గారికి మ్యూజిక్ ఎలా చేయాలి, బట్ చరణ్ గారు అన్నప్పటికీ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎనర్జీ. సినిమాలో డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గేమ్ చేంజింగ్ మూమెంట్. ఈ సినిమాలో ఐ థింక్ సినిమాకి గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇస్ డెఫినెట్లీ రామ్ చరణ్ గారు. ఎలానో పాలిటిక్స్లో బాబాయ్ పెద్ద గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇచ్చారు.
సుకుమార్ గారు రంగస్థలం సినిమా తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా కోసం మేము అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. సుకుమార్ గారు, కంగ్రాట్స్ ఆన్ యువర్ సూపర్ సక్సెస్ అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ సార్, అక్కడికి వెళ్దాం ఒకసారి. అక్కడ చూసారా సార్? సార్ 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 ఒకసారి ఇట్లా జస్ట్ ఇట్లా అని అనేస్తే మీరు జస్ట్ ఫర్ అ పిక్చర్ సార్ మా బండి దగ్గర. అండ్ ఎస్, అబ్బా బండి ఎక్కేసారు సుకుమార్ గారు. రెడీ అండ్ సార్ Dope song launch. Let's have the song please. ఇదంతా ఏపీ తెలంగాణ మన సిటీలో ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అమెరికా వచ్చిన ఇంత ఆదరిస్తున్నందుకు, తెలుగు సినిమాని మీరు ఇంత కనెక్ట్ అవుతూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. నా 1 అనే సినిమా ఇక్కడ కనుక 1 నేను ఒక్కడనే కనెక్ట్ చేసి ఉండకపోతే ఇక్కడ నాకు ఇంకో సినిమా ఉండేది కాదు. ఆ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గేమ్ చేంజర్ ఈ సినిమా సంబంధించి ముందు దిల్లా గురించి చెప్పాలి. నాతో మొట్టమొదటి సినిమా తీయడానికి ఇప్పుడంటే అద్భుతమైనటువంటి విజయాలని సాధించారు. శిరీష్ గారు చాలా మితభాషి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ శిరీష్ గారు దిల్రాజ్ గారే మాట్లాడుతూ ఉంటారు జనరలీ. సో శిరీష్ గారు, విషింగ్ యూ ఆల్సో ఆల్ ది బెస్ట్ అండి. అండ్ దిల్రాజ్ గారు
అండ్ ముందుగా థ్యాంక్ యూ డలాస్ అండ్ రాజేష్ కమియర్. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మా దగ్గర హలో డలాస్, అందరికీ నమస్కారం, వణకం, నమస్తే, నమస్కారం. ఏం మాట్లాడేది, అన్నీ రాజు గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది, మిక్సింగ్, ఎడిటింగ్, తమిళ్ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా పెద్ద డైలమాలో ఉన్నాను. కానీ ఐ డోంట్ వాంట్ టు మిస్ మీటింగ్ యూ ఆల్. ప్రతి సినిమాలోనూ సరిపోదా శనివారం సినిమాలో చూసాము, ఎలా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారో. మరి ఇప్పుడు ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు తెలిసిపోతుంది. సూర్య గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ఆర్ డల్లాస్పురం ఆడియన్స్, ద ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హలో డల్లాస్, అందరికీ నా ప్రేమ తెలుసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం డాలస్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా నాకు డౌట్ వచ్చింది. మీరు ఎనర్జీ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఈ ఈవినింగ్ లో ఇంత ఎనర్జీతో మీరు అందరూ ఉన్నారంటే చూడటానికి నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఇది లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా లవ్ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఓకే, సంక్రాంతి వస్తుంది, జనవరి 10th కి గేమ్ చేంజర్ వస్తుంది. ఇది ఒక పెద్ద మూవీ, మీ అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను తెలుగు 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 ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను ఫస్ట్ అది నేను చెప్తాను. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి ఫస్ట్ చెప్తాను. స్టోరీ చెప్పడానికి వచ్చాను. అక్కడ ఓకే 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 మాట్లాడాలి కొంచెం మాట్లాడాలి. ఉండండి. అప్పుడు నేను ఏం రత్నం గారు, దిల్ రాజు గారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీకి, ఓకేనా. సో దిల్ రాజు గారు చెప్పారు, సార్ ఎలాగైనా మీరు స్టోరీ చెప్పి ఆయన పట్టుకోవాలి, అంతే, ఏదైనా చేయండి, బాబుని పట్టుకోవాలి అని చెప్పారు. సో అక్కడ వెళ్ళాను. 2.5 hours నేరేషన్ ఇచ్చిన వెంటనే బాబు నన్ను కౌలించుకొని ముద్దులు పెట్టారు. అప్పుడు తర్వాత తెలుగులో తమిళ్లో ఆ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే కొంచెం టాక్ తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు బాబు చెప్పారు, అది అక్కడ టాక్ ఏముందో ఏమో నాకు తెలీదు, అది ఏ టాక్ అయినా అది
డెఫినెట్గా సక్సెస్ కొడుతుంది, లేకపోయినా కూడా నేను కృషి చేస్తాను అని చెప్పారు ఆయన. బట్ ఆయన చెప్పినట్టే అక్కడ తమిళ కూడా సూపర్ హిట్ అయింది, తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయింది.